కేసీఆర్ నాయకత్వం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో రైతులకు సాంఘీభావంగా రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు చేయాలనే ప్రధాన డిమాండ్తో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇది అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఇవాళ వేల్పూర్ మండల కేంద్రంలో మరి జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు రైతన్నలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. రైతు బాగుంటేనే దేశము సమాజం సుభిక్షంగా ఉంటది అని ఒకే ఒక సిద్ధాంతంతో లక్ష్యంతో ఆనాడు కేసీఆర్ గారు రైతుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం, రెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల నాణ్యమైన కరెంటు, ఫ్రీ కరెంటు, అట్టనే తెలంగాణ రైతాంగం బోర్ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉన్నది. ఆ బోర్లలోకి నీళ్లు తీసుకొస్తే తెలంగాణ రైతాంగం బతుకుతుంది అన్న ఉద్దేశంతో గ్రామ గ్రామాన ఉన్నటువంటి చెరువుల్ని బాగు చేసుకొని ఆ చెరువులోకి అది చెక్ డ్యాంల ద్వారానా ప్రాజెక్టుల ద్వారానా లేదు వర్షకాలంలో వర్షం పడితే ప్రతి నీటి చుక్క ఆ చెరువులోకి పోయే విధంగా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు చేసుకున్నాం. దాంతో మన రైతాంగం వేసుకున్నటువంటి బోర్లల్లో పుష్కలంగా గత 9 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు నీళ్లు ఉండే మనం పంటలు పండించుకున్నాం. ఇదే కాకుండా రైతు పండించిన పంటకు నివందిగా అంటే ఎవరికి అడగకుండా ఎవరి దగ్గరకు పోకుండా మన ఊర్లోనే కాంటాలు పెట్టించి వారం 10 రోజుల్లోనే మన బ్యాంకుల్లో డబ్బులేసి ఏర్పాటు చేసి ఇవాళ రైతులకు బాకీలు చేసే అవకాశం లేకుండా అవసరం లేకుండా బ్యాంకులలో డబ్బు జమ అయ్యే విధంగా ఈ 10 సంవత్సరాల కాలంలో రైతులకు చేయడం జరిగింది. ఇటువంటి సందర్భంలో రుణమాఫీ కూడా మొదటిసారి గెలిచినప్పుడు 1,00,000 లోపు రుణమాఫీ చేసుకోవడం జరిగింది. తర్వాత రెండవసారి గెలిచినప్పుడు మళ్లీ 1,00,000 లోపు రుణమాఫీ చేస్తామన్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్నంత మందికి చేయలేకపోయాం. దాన్ని అవకాశంగా తీసుకొని కేసీఆర్ 1,00,000 రూపాయల రుణమాఫీ అందరికీ చేయలేదు అనే అవకాశం తీసుకొని ఆనాటి పిసిసి అధ్యక్షుడు మరి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ రుణమాఫీ చేయలేదు, అందరికి చేయలేదు, నేను వస్తే 2,00,000 రూపాయలు మట్టుకు ఒకటేసారి రుణమాఫీ చేస్తా, ఒకవేళ 1,00,000 రూపాయలు ఎవరికైతే మాఫీ అయినాయో కేసీఆర్ చేసిన మాఫీ అయినాయో వాళ్ళు మళ్ళా పోయి తెచ్చుకోర్రి, వాళ్ళకు కూడా మళ్ళా 2,00,000 రూపాయల 2,00,000 దాకా తెచ్చుకోర్రి, నేను మాఫీ చేస్తా అన్న మాట ఎన్నికలప్పుడు మాట్లాడింది. నిజంగానే పాపం రైతాంగం ఆశపడ్డది. 2,00,000 రూపాయలు రుణమాఫీ అవుతుంది కదా ఈయన గెలిస్తే అని ఆశపడి
ఆ రోజు ఎక్కువ శాతం రైతాంగం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి ఈ హామీ ఇచ్చినందున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి రైతాంగం దోహదపడ్డది. నమ్మి ఆయనకు ఓట్లేసినారు. డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రి అయినాడు. డిసెంబర్ 9 నాడు చేస్తా అన్నాడు. చేయలేదు, మోసపోయినాం. తర్వాత మేము అసెంబ్లీలో అడిగితే ఇంకా నెలన్న కాలేదు, అప్పుడే నా మీద పడుతున్నారు మీరు, 100 రోజుల్లో చేస్తా అన్నమాట మాట్లాడినాడు. 100 రోజులు ఆగినాం, చేయలేదు. రెండోసారి కూడా మోసపోయినాం. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు ఓట్లు వేయరు, రుణమాఫీ ఏమైంది అని అడుగుతున్నారు అని ఇగో ఎన్నికలు కాగానే చేస్తా అన్నాడు. ఆగస్టు 15వ తారీఖు చేస్తా అన్నాడు. రైతులు నమ్మకపోతే ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఆగస్టు 15కి చేస్తా అన్నాడు. మొన్న ఆగస్టు 15 అయిపోయింది. తీరా చూస్తే ఏమైందిరా అంటే చారణ మందికి కూడా రాలేదు, చారణ మందికి కూడా రుణమాఫీ కాలేదు. మొదలేమన్నారు, బ్యాంకర్ల మీటింగ్లలో ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉంటే 60 లక్షల మంది లోన్లు తీసుకున్నారు. దాంట్లో 47 లక్షల మంది, అంటే కుటుంబానికి ఒకటే లెక్క పెడితే 47 లక్షల మంది అయింది. ఆ 47 లక్షల మందికి 49,500 కోట్లు అవుతాయి అన్నారు మొదలు. తర్వాత మాట మార్చినారు. ఎన్నికలప్పుడు అన్నాడు 42 లక్షల మందికి 40,000 కోట్లు అవుతాయి అన్నాడు. 49,000 కోట్లై 40,000 కోట్లకు దిగింది. రైతులు 47 లక్షలు ఉన్నోళ్ళు 42 లక్షలకు వచ్చారు. తర్వాత ఎన్నికలు అయిపోయినాయి. మళ్ళా క్యాబినెట్లో అన్నారు 42 లక్షల మంది రైతులు 31,000 కోట్లు అన్నారు. అంటే 40,000 కోట్ల నుంచి 31,000 కోట్లకు వచ్చింది. తర్వాత మొన్న ఆగస్టు 15 చేస్తే చేసింది కేవలం 22 లక్షల మందికి 17,900 కోట్లు. 49,500 కోట్ల అన్నోళ్ళు 17,900 కోట్లు చేసారు. అంటే 40 పైసలు కూడా చేయలేదు. 60 పైసల మంది వదిలిపెట్టారు రాష్ట్రంలో. ఇప్పుడు అంటున్నారు మళ్ళా ఇక దానికి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం చేసేసిన అంటారు. ఆగస్టు 15 ఆగస్టుకు ఏమై 15 ఆగస్టుకు అందరికీ చేసిన అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. తర్వాత రైతులు రోడ్ల మీదకి వచ్చారు. రాని వాళ్ళంతా ఏడ చేసినవరా వట్టిగానే చెప్తున్నావు నువ్వు అని రోడ్ల మీదకి వస్తే ఇక అప్పుడు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు, లేదు ఇంకా 12,000 కోట్లు మేము ఇవ్వాలి, ఇస్తాం మేము అంటాడు. ఈ 17,000 కోట్లే కాదు, ఇంకా 12,000 కోట్లు 18,000 కోట్లు ఇప్పుడు చేసారు, ఇంకో 12,000 కోట్లు మేము ఇస్తాము అని మొన్న 3 రోజుల నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు, లేదు రుణమాఫీ కాలేదు, ఇంకా 22 లక్షల మందికి ఉన్నది చేసేది, సాంకేతిక కారణాల వల్ల కాలేదు అంటాడు. నేను అడుగుతున్నా ఈ రేవంత్ రెడ్డిని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ, కేసీఆర్ మొదటిసారి చేసినప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో 36 లక్షల మంది చేసిండు. అప్పుడు లక్షలోపు మాఫీకి మొదటిసారి చేసినప్పుడు, సరే రెండోసారి అందరు చేయలేకపోయాం, అది వదిలే. మొదటిసారి చేసినప్పుడు 36 లక్షల మందికి 17,000 కోట్లు చేసిండు. 8 ఏళ్ల క్రితం, 8 ఏళ్ల కిందట 17,000 కోట్లు చేసిండు 36 లక్షల మందికి, లక్ష లోపలనే. మరి అప్పుడు రాని సాంకేతిక సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు 37 లక్షల మందికి ఎట్లా చేసిండు కేసీఆర్, ఇప్పుడు వీళ్ళకు ఎందుకు చేయలేకపోతున్నారు? సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఏమున్నది దాంట్లో? బ్యాంకులకే లిస్టు తెప్పించుకోవాలి, ఎవరెవరికి లోన్ ఉన్నదో 2 లక్షల మట్టుకు నువ్వు చేసేయి, వాళ్ళకి ఎంత లోన్ ఉంటే నీకేంది,
3 లక్షలు ఉన్నాడు 3 లక్షలు ఉంటుంది, 1,5,5,000 ఉన్నాడు 1,5,5,000 ఉంటుంది. నువ్వు చేయాల్సింది చేసేయి. కేసీఆర్ అట్లనే చేసిండు, అప్పుడేం లొల్లీలు జరగలే. ఇప్పుడేమో సాంకేతిక సమస్యలు వచ్చినాయి, మళ్ళీ వాళ్ళందరికీ ఎత్తాం. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులలో అప్లై చేసుకోరు, ఏవో ఆఫీసులలో అప్లై చేసుకోర్రి అంటున్నారు. ఇదే ముచ్చట మరి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు చెప్పేది ఉంటుంది. ఎన్నికలప్పుడు ఆధార్ కార్డు మార్చకపోతే చెయ్యము, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు చెయ్యము, ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తుడు ఉంటే ఎవరి కుటుంబంలో ఎవరు ఉద్యోగస్తున్నా ఇంటికి బంద్, ఏదో హౌసింగ్ లోన్ కోసం లోన్ తీసుకుంటే బ్యాంక్ లోన్ తీసుకుంటే ఆ ఇంటికి బంద్. ఇవన్నీ కండిషన్లు ఉంటాయని ఎలక్షన్లప్పుడు చెప్పేది ఉంటుంది రేవంత్ రెడ్డి. అప్పుడేమో ప్రతి రైతుకు అన్నావు, అందరికీ అన్నావు. ఇప్పుడేమో కటింగులు పెట్టి కొందరికే అంటున్నావు. అట్లనే నిన్న మళ్ళా తుమ్మల నాగేశ్వరరావు అంటాడు, అవునవును 42 లక్షల మంది ఉన్నారు, ఒప్పుకున్నాడు ఆయన. 42 లక్షల మంది ఉన్నారు, 22 లక్షల మందికే చేసినాం, ఇంకా 20 లక్షల మందికి దఫాల వారీగా చేస్తారట, ఇన్స్టాల్మెంట్ల వారీగా చేస్తారట. అట్లనే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇప్పుడే ఏం చేయరట. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు అది పైన ఉన్నదంతా కట్టాలన్నట, అప్పుడు చేస్తారట. నేను డిమాండ్ చేస్తున్నా మీ అందరి చప్పట్ల మధ్యలో 2 లక్షల పైన ఎంత ఉండని, నువ్వు చేసేది 2 లక్షలు మాత్రం చెయ్యి. మిగతా దానికి బ్యాంకు వాళ్ళు ఏమన్నా పడతారు, రైతులు నీకేంటికి, నువ్వు చేయాల్సింది చెయ్యి. ఇప్పుడు దఫాల వారీగా అంటే మళ్ళీ మనం పేపర్లు పట్టుకొని తిరగాలి, ఆఫీసుల పొంటి తిరగాలి. ఎందుకు మనం బిచ్చగాలమా రైతులు? నువ్వు బిచ్చగాడివి రేవంత్ రెడ్డి, నువ్వు ఓటు అడిగిన బిచ్చగాడివి నువ్వు. 2 లక్షల ఆశ చూపెట్టి ఓట్లు తీసుకున్నది నువ్వు, గద్దెనెక్కింది నువ్వు. రైతు ఎందుకు తిరగాలి ఇవాళ ఆఫీసుల పొంటి? కేసీఆర్ రుణమాఫీ చేసిన రోజు రైతులు ఆఫీసుల పొంటి తిరిగినరా? మందిని ఎవరిని కట్ చేయలే కేసీఆర్. పైసలు లేకపోతే ఒక 2 నెలలు లేట్ చేసిండు అంతే, కానీ రైతులు మాత్రం కట్ చేయలే. నువ్వు రైతులనే కట్ చేసే కార్యక్రమం పెడుతున్నావు నువ్వు. ఇట్లా మన బాల్కొండ నియోజకవర్గంకి వస్తే ఇవాళ మొత్తం 51,000 మంది రైతులు, కుటుంబానికి ఒకటి లెక్క పెట్టుకున్న 51,000 మంది రైతులు ఉన్నారు లోన్లు తీసుకున్న వాళ్ళు. ఎంతమంది? 51,000 మన నియోజకవర్గంలో. వీళ్ళు వేసింది ఎంతమందికి అంటే 15,850 మందికి వేసారు. ఉన్నారు అన్న, వీళ్ళు వేసింది 15,849 మందికి వేసారు. ఉన్నది ఎంతమంది? 51,000 మంది. అంటే చారాని ఇంకా 36,000 మందికి ఇంకా వీళ్ళు చేయాలి. ఇప్పుడు ఇంకా 35,000 చిల్లర మందికి చేయాలి. చేసింది 15,000 పైచిలకు, చేయవలసింది 35,000 పైచిలకు. చాలా మందికి కూడా చేయలేవు వీళ్ళు. ఏ పాపం చేసింది వీళ్ళు 35,000 మంది రైతులు? నువ్వు చెప్పింది నమ్మి ఆశపడి నీకు ఓట్లేసిన పాపానికి ఇవాళ 35,000 మంది రైతులు ఇక ఇట్లా తహసీల్ ఆఫీస్ ముంగాట రోడ్డు మీద కూర్చునే దుస్థితి మనకు కల్పించిండు రేవంత్ రెడ్డి. నీకు ఓటేసినందుకు మాకు శిక్ష, ఓటేసి నీకు గెలిపించినందుకు రైతుకు నువ్వు వేస్తున్నటువంటి శిక్ష. పోనీ వీళ్ళు చేసింది ఎంత తెలిసిన? ఈ 15,849 మందికి వీళ్ళు వేసింది ఇప్పటిదాకా 139 కోట్లు. కేసీఆర్ 2016 లక్షలోపు మాఫీ 47,090 మందికి వేసిండు. 47,090 మందికి వేసిండు కేసీఆర్. 236 కోట్లు వేసిండు 8 ఏళ్ల క్రితం. ఒకసారిది అది చెప్పింది, నేను రెండోసారి చెప్తలేను. 2014లో ఒకసారిది చేసిందే 47,090 మందికి 236 కోట్లు చేసిండు. ఇవాళ వీళ్ళు చేసింది 15,800 మందికి 136 కోట్లు చేసిండు. 100 కోట్లు తక్కువ చేసారు. 8 ఏళ్ల నాడు కేసీఆర్
ఒక్కసారి లక్షలోపు రుణాల మాఫీకి 236 కోట్లు వేస్తే ఇగో ఇవాళ వీళ్ళు 2 లక్షల లోపు రుణమాఫీకి చేసింది 139 కోట్లు. అంటే 100 కోట్లు మనం అప్పుడు 8 ఏళ్ల క్రితం చేసిన దానికంటే తక్కువ చేశారు ఇవాళ. ఎవరు మరి 8 ఏళ్ళ నాటికి ఇప్పటికి రూపాయిది కూడా ఎంత విలువ? బ్యాంకులో వేసుకుంటే 3 ఇంతలు అవుతుంది 8 ఏళ్ళకు. అంటే అప్పుడు కేసీఆర్ చేసిన దాంట్లో వీళ్ళు 10 పైసలు కూడా కాదు ఇప్పుడు చేసి. ఇట్లా చాలా మోసపు మాటలు. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తానని నేను 15,000 ఇస్తా అన్నాడు. ఈ రైతు భరోసా ఇప్పటికి 8 నెలలు అయిపోయా. రైతు భరోసా సురు కాలేదు. ఇచ్చే రైతు బంధు కూడా ఇప్పుడు ఇప్పటిది ఇంకా రాలే వానాకాలంది. ఇవే పైసలు అటు మలిపిండు. రైతు బంధువుని ఆయనతో రుణమాఫీ అన్నాడు, అయిపోయి. అప్పుడేమో అన్ని పంటలకు 500 క్వింటాల్కి ఇస్తా అన్నాడు. అన్ని పంటలకు వరికి ఇస్తా అన్నాడు, మక్కకి ఇస్తా అన్నాడు, అన్నిటికి ఇస్తా అన్నాడు క్వింటాల్కి 500. ఇవాళనేమో ఓన్లీ సన్న వడ్లు అంటుండి. ఏంది రాబో ఎట్లా అంటున్నాం అంటే ఇది మా పాలసీ అంటున్నారు అంతే డైరెక్ట్. మేము అంతే. మరి అప్పుడు ఇట్లా అన్నావు కదా అని అంటే మేము అంతే, ఇప్పుడు అంతే ఇస్తాం. ఇప్పుడు ఏం చేస్తావు? నేను బుద్ధిపించుకున్నారు 5 ఏళ్ళ దానికి గద్దెనెక్కిరు. ఇప్పుడు మేము గంతే అంటున్నారు. ఇక ఏంటి మతలబు? సన్న వడ్లకు రేట్ ఆల్రెడీ ఎక్కువ ఉన్నది. ఎవడు గవర్నమెంట్ ఎఫ్సీఐకి ఇయ్యడు, కాంట పెట్టడు. ప్రైవేట్ వాళ్ళు కొనుక్కపోతారు. అడిగి రూపాయి భారం పడదు. అది లెక్క. అదే దొడ్లు వడ్డకి ఇయ్యాడట, ఇక సన్న వడ్లకే ఇస్తాడట. దాంట్లో మాట తప్పి. కరెంట్ ఏమవుతుందో చూస్తున్నారు మీరు. కరెంటు పోతున్నారు రాబోయే అంటే అసెంబ్లీలో మేమంటే అంటాడు హరీష్ రావు వట్టిగానే తీసేపిస్తున్నాడు అలా మనుషులతోటి సబ్స్టేషన్లల్లో అంటాడు. కరెంటు పోతున్నారా అంటే మనం సబ్స్టేషన్లో తీసేపిస్తున్నామాట. మళ్ళీ ఇన్వర్టర్లు వచ్చినాయి, ఆటోమేటిక్ స్టార్టర్లు వచ్చినాయి. ఇట్లా ఒక్కటన్న రైతుకు సంబంధించినవి ఒక్కటి కూడా కాలే. మీదికెళ్ళి మనం ఇట్లా రోడ్డు మీదకి తెచ్చిర్రు. కాబట్టి మీ అందరి చప్పట్ల మధ్యలో ఒకటే ఒక డిమాండ్. మనం నువ్వు ఎన్నికల కంటే మొదలు చెప్పినట్టు ఎలాంటి షరతులు లేకుండా, ఆంక్షలు లేకుండా లోను తీసుకున్నటువంటి ప్రతి రైతుకు 2 లక్షల మట్టుకు రుణమాఫీ చేయాల్సిందే. ఇదే మన ప్రధాన డిమాండ్. దయచేసి గ్రామాల్లో కూడా ఏ గ్రామానికి ఆ గ్రామానికి మీరు రైతుల్ని సమాయత్తం చేయాలి. ఇప్పుడు మొన్న మనం ఇక్కడ పెట్టినాం వెలుపూర్ ఎక్స్ రోడ్ల కొద్దిగా సెగ తలిగింది. సెగ తలుగుట్లనే తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు ఇంకా 12,000 కోట్లు మేము ఇస్తాము అంటాడు. సెగ తలుగుట్లనే తుమ్మల నాగేశ్వరరావు మిగతాయి కూడా ఇస్తాము, దఫాల వారికి ఇస్తాము అని అంటున్నాడు. కాబట్టి వీళ్ళ మీద ఒత్తిడి పెంచుతానే వీళ్ళన్న మాట మీద చేస్తారు. ఒత్తిడి పెంచకపోతే ఎగ్గొడతారు. కాబట్టి గ్రామాన కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి పెంచండి. తద్వారా వాళ్ళు నియోజకవర్గ స్థాయి నాయకుల మీద ఒత్తిడి పెంచుతారు. వాళ్ళు నియోజకవర్గ స్థాయి నాయకులు పోయి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెంచుతారు. అప్పుడే మనకు అవుతాయి రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, మొత్తం బోనస్, అన్ని వడ్లకు బోనస్ కానీ ఇవి మనం సాధించాలంటే తప్పకుండా గ్రామాన కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి పెంచాలి. అప్పుడు కానీ ఈ 3 మనకు రావు. వాళ్ళు 24వ తారీఖు నాడు ఆర్మూర్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ 3 నియోజకవర్గాలకు బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ 3 నియోజకవర్గాలకు సంబంధించి రైతన్నల పోరుబాట ఉన్నది. తప్పకుండా మనం మన గ్రామాల నుంచి రైతులందరం కూడా కథలు రావాలి. రైతుల యొక్క బలం
24వ తారీఖు నాడు కనిపించాలి. మొన్న ఒకసారి కనిపించింది, మన వేల్పూర్ ఎక్స్ రోడ్లో కనిపించింది, వణుకు పుట్టింది. ఇప్పుడు ఆర్ముల వేయబోయే పోరాటంతో ఈ ప్రభుత్వం దిగి రావాలి. మన డిమాండ్ ఒకటే, ఎన్నికలప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఏ మాటనైతే చెప్పిండో అందరు రైతులకు అన్నాడో అట్లనే లోన్ తీసుకున్న ప్రతి రైతుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా షరతులు లేకుండా 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలి. అట్లనే నువ్వు డిసెంబర్ 9 నాడు తెచ్చుకో అన్నావు, పోయి 1,00,000 మాఫీ అయిన వాళ్ళు మళ్ళీ ఏరి బాకీ నేను రాగానే ఇస్తా అన్నావు. కానీ ఇప్పుడు డిసెంబర్ 9 కంటే మొదలు తీసుకున్న వాళ్ళకే చేస్తారట. డిసెంబర్ 9 తర్వాత తీసుకున్న వాళ్ళకి చెయ్యము అంటున్నారు. వాళ్ళకు కూడా చేయాలి తప్పకుండా. నువ్వు మాట అన్నావు, మాఫీ అయిన వాళ్ళు కూడా పోయి తెచ్చుకొని నేను చేస్తా అన్నావు. కాబట్టి ఈరోజు మట్టుకు ఎవరైతే లోన్లు తీసుకున్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేయాలి. ఇంకో మాట, డిసెంబర్ 9 నుంచి ఏదైతే వడ్డీ ఈ రోజు మట్టుకు రైతులకు వస్తున్నదో, ఎందుకంటే నువ్వు డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తా అన్నావు కాబట్టి ఆ రోజు నుంచి 8 నెలల వడ్డీ ప్రభుత్వమే భరించాలి. నువ్వే లేట్ చేసినావు 8 నెలలు కాబట్టి ఆ 8 నెలల వడ్డీ ప్రభుత్వమే భరించాలి. ఇట్లా సంపూర్ణ రుణమాఫీ చేయాలి. ఎలాంటి కటింగులు షరతులు పెట్టి తప్పించుకోవాలని చూడద్దు ఈ ప్రభుత్వం. ఈ డిమాండ్ తోటే మనందరం కూడా రేపు 24 నాడు ఆర్మూర్లో జరిగే పోరుబాటులో అందరం కూడా పాల్గొనాలి. దాని తర్వాత ఈ ప్రభుత్వం దిగిరాకపోతే ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయాలి. దాని తర్వాత మళ్ళీ రైతు భరోసా కోసం కూడా పోరాడతాం మనం. టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం. కాబట్టి మనకు పోరాట చరిత్ర ఉన్నది. మనకు 2001 నుంచి 2014 మటుకు 14 సంవత్సరాలు పోరాటం చేసినాం మనం తెలంగాణ రాష్ట్రం కోసం. ఈ పోరాటం మనకు కొత్త ఏం కాదు. నేను మీతో పాటు ఉంటా. మనందరం కూడా కలిసి రైతన్నల కోసం పోరాటం చేయాలి. రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చేదానిక గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలి, ఒత్తిడి పెంచాలి అని చెప్పి నేను మీ అందరికీ పిలుపునిస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చి పాల్గొన్నందుకు, ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరు కూడా రైతుల పక్షాన, రైతుల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. రుణమాఫీ వెంటనే, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే. థ్యాంక్ యూ.